ఎల్బీ నగర్ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి మరి వెళ్ళేటటువంటి దారిలో జేఎస్ ఫుడ్ కోర్టు ప్రారంభానికి మరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ నాయకుడు పవన్ కుమార్ గారు వచ్చారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు కొత్తపేట డివిజన్లో కమర్షియల్ డెస్క్ కాలనీలో ఈరోజు జేఎస్ ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది జహాంగీర్ గారి ఆధ్వర్యంలో. మనం చూసినట్టయితే ఈరోజు హైదరాబాద్ బిర్యానీకి చాలా ఫేమస్. మంచి ప్రతి ప్రపంచ దేశాలు కూడా ఎక్కడైనా హైదరాబాద్కి వచ్చారంటే బిర్యానీ తిరిగిపోతారు. అట్లాంటి బిర్యానీ సెంటర్ ఈరోజు కొత్తపేటలో ఇక్కడ పెట్టడం జహాంగీర్ గారు పెట్టడం జరిగింది. తప్పకుండా దీని అందరూ కూడా ఆస్వాదించి దినదినము జహాంగీర్ గారు ఇంకా కోర్ట్స్ ఇంకా పెంచాలని చెప్పి, అదేవిధంగా పబ్లిక్ కూడా ఇక్కడ ఉన్న సరౌండింగ్ కాలనీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి జహాంగీర్ గారి దగ్గర ఒకసారి టేస్ట్ చేయండి ఫుడ్ కోడ్. తప్పకుండా మీరు నచ్చుతుంది. మంచి నాణ్యత గల ఫుడ్, మంచి టేస్ట్తో చేసే బిర్యానీ మనది. అందరూ కూడా సహకరించాలని కోరుతూ అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు కొత్తపేట డివిజన్లో ఈ మోహన్ నగర్లో మా సోషల్ మీడియా మిత్రుడు, పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసే మా జహాంగీర్ ఈరోజు ఇక్కడ సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, జేఎస్ ఫుడ్ కోర్ట్ అని అందరికీ అందుబాటులో అతి రుచికరమైన భోజనం అంటే బిర్యానీ చాలా బాగుంది. ఇప్పుడే తిన్నా నేను కూడా, చాలా బాగుంది. ప్యారడైజ్ బిర్యానీ లాగుంది. త్వరలో ఈ బిజినెస్ ఇంతింతయి మరిన్ని బ్రాంచ్లు ఆయన పెట్టాలని హైదరాబాద్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి బిర్యానీ తిని చూడండి అని నా సొంత ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నా. చాలా బాగుంది. ఇప్పుడే తిన్నా నేను. మరిన్ని బ్రాంచ్లు కావాలని, ఈ వ్యాపారం ఇట్లే బాగా ముందుకు పోవాలని జహాంగీర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నిజంగా ఎంతో కష్టపడి పనిచేసుకొని ఈరోజు ఆయన సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది. దీనికి నన్ను మా సోషల్ మీడియా కన్వీనర్, నాతో పాటు మా మిత్రుడు దినేష్ చౌదరిని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మరొక్కసారి జహాంగీర్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సర కాలంలో ఇలాంటి బ్రాంచ్లు మరిన్ని ఓపెన్ చేసి మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నాను. సో ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్లో ఉన్నటువంటి మోహన్ నగర్లో జేఎస్ ఫుడ్ కోర్ట్ ఓపెనింగ్కి నూతనంగా ఎన్నికైనటువంటి టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ అండ్ చైర్మన్ గిల్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారిని మరికొన్ని వచ్చి తెలుసుకున్నాం. చెప్పండి సార్, వచ్చారు ఓపెనింగ్కి ఎలా అనిపిస్తుంది? జహాంగీర్ గారు ఇచ్చినటువంటి విందు ఎలా ఉంది? చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. జేఎస్ రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది ఇక్కడ మా మిత్రుడు ఉద్యమ నాయకుడు జహాంగీర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈయన ఏంటంటే తాను బతుకుతూ ఇంకో 10 మందిని బతికించాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సెక్షన్ను ఏర్పడేసి దీని ద్వారా ఒక 20 మందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. కాబట్టి ప్రత్యేకంగా ముందు నేను తనను అభినందిస్తూ ఉన్నా. ఇవాళ వ్యక్తిగతంగా వేరే బిజినెస్ చేస్తే చాలా తక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కానీ హోటల్ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో మాత్రం చాలామందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉన్నాయి. కాబట్టి నేను 10 మందికి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ జేఎస్ ఫుడ్ కోర్ట్ని పెట్టని చెప్పిండు. దాన్ని అభినందిస్తూ ఉన్నా. రాబోయే రోజుల లోపల మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. అన్ని రకాల బిర్యానీ కానీ, స్వీట్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మంచిగా టేస్టీగా ఉన్నాయి. సిటీలో మెయిన్ సెంటర్లో అయితే ఏవైతే పెద్ద పెద్ద హోటల్ ఉండదో దానికి తగ్గట్టుగా ఇక్కడ మంచి టేస్ట్ని కూడా తక్కువ ధరకు అందించడానికి నిర్ణయం తీసుకున్నది. చాలా బాగున్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ అయితే చెప్పి ఒక విశ్వాసం నాకు ఉన్నది. చెప్పండి సార్, లాస్ట్ వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటంటే యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ పెడతా ఉంటారు. పెద్ద హోటల్స్ పెట్టి అక్కడ వచ్చేసి ఈచ్ వన్ బిర్యానీ 200-240 రూపీస్ పెడతా ఉంటారు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే జేఎస్ ఫుడ్ కోర్ట్ స్పెషల్ ఏంటంటే మా దగ్గర వచ్చేసి బిర్యానీ వచ్చి 120 రూపీస్. ఏదైతే మనకు ప్యారడైజ్లో ఇస్తున్నారో సేమ్ అదే క్వాలిటీతో మనం ఇక్కడ బిర్యానీ ఇవ్వబోతున్నాం. జేఎస్ ఫుడ్ కోర్ట్ పేరుతోని జహాంగీర్ గారు ఓపెన్ చేసిన ఈ యొక్క భోజనశాల అందరికీ అందుబాటులో ఉండడం, రుచికరంగా ఉండడం, ధరలు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండే యువకులు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్వాదిష్ట్, హిందీలో చెప్పాలంటే స్వాదిష్ట్ ఖానా ఇదర్ సబ్కో మిల్ రా హై. ఆ విధంగా ఈ అందరికీ అందుబాటులో ఉంటూ రుచికరంగా ఉండడం అనేది నిజంగా కూడా సంతోషదాయకం. ఈ రకంగా ఆయన వ్యాపారం అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా మరింత పెరిగి రాబోయే రోజుల్లో ఇది దినదినాభివృద్ధి అయ్యి మరిన్ని శాఖలు కూడా ఆయన ఓపెన్ చేసి ఏమంటారు యువకులు స్వయం ఉపాధి ద్వారా పైకి వస్తున్నారు. ఏ విధంగా కష్టపడి వారి ఉపాధి కావచ్చు, ఇతరులకు ఉపాధి కల్పించడం కావచ్చు, వారందరూ కూడా క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు. ఏదంటే మనం ఆల్రెడీ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఓపెన్ చేద్దామని మనం అనుకుంటున్నాం ఆల్రెడీ ముందు తరంలో.